వేచిన ఉదయం సింగిల్ డిజిట్ తో ప్రస్థానం మొదలుపెట్టి మూడో టర్మ్ లో పవన్ ను ఒడిసిపట్టి బెంగాల్ దంగల్లో చరిత్ర సృష్టించింది బీజేపీ. నాడు మమతకు అధికారం రావడానికి ఊతమిచ్చిన లీడరే నేడు పతనానికి అసలు కారకుడయ్యారు. పార్టీ లీడర్లు చేసిన కుంభకోణాలు మమత సీటుకు ఎత్తపెట్టాయా? దీదీ అరాచకాలకు కమల దళం ఎలా చెక్ చెప్పింది? యూపీ ఫార్ములా కలిసొచ్చిందా? పవర్ మార్పులో చేప పాత్ర ఎంత? మోదీ షా ద్వయం చేసిన రాజకీయమేంటి? బెంగాలీ మనసుల్ని బీజేపీ ఎలా కొల్లగొట్టింది? విప్లవ రాజకీయాల పురిటిగడ్డ బెంగాల్లో జన్మించిన ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులు శ్యామప్రసాద్ ముఖర్జీ నడయాడిన నేలపై సగర్వంగా ఎగిరింది భారతీయ జనతా పార్టీ జెండా. స్వాతంత్ర భారతంలో 2 పార్టీలని ఆదరించిన బెంగాలీలు ముచ్చటగా 3వ పార్టీకి అధికారం కట్టబెట్టారు. 10 ఏళ్ల క్రితం 4 సీట్లు ఉన్న బీజేపీ అప్రతిహత విజయం కైవసం చేసుకుంది. 15 ఏళ్ల పాటు అధికారం ఎంజాయ్ చేసిన మమతా బెనర్జీని బెంగాల్ జనం ఓటుతో ఇంటికి సాగనంపారు. బెంగాల్లోనే మకాం వేశారు ప్రధాని మోదీ. హోంమంత్రి అమిత్ షాతో పాటు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సహా పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ సీనియర్ నేతలు ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ప్రయోగించిన ఫార్ములానే యాజ్ టీజ్ గా అమలు చేశారు. పన్నా ప్రముఖ వ్యవస్థను బెంగాల్లోని మెజార్టీ నియోజకవర్గాల్లో ఇంప్లిమెంట్ చేసింది బీజేపీ. 30 నుంచి 60 మంది ఓటర్లకు ఒక పన్నా ప్రముఖు బాధ్యత అప్పగించారు. మ్యాన్ టు మ్యాన్ మార్కింగ్ ను పక్కాగా అమలు చేశారు. అంటే ఓటేసేందుకు ప్రతి ఓటర్ను పోలింగ్ బూత్ కు చేర్చే బాధ్యత పన్నా ప్రముఖదే. మైక్రో లెవెల్లో పన్నా ప్రముఖ్ నుంచి జిల్లా అధ్యక్షుల దాకా సమన్వయ బాధ్యతలను పర్యవేక్షించారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్. కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ ఢిల్లీ నుంచి వచ్చిన వ్యూహాల అమలు బాధ్యత అంతా వీరి ఆధ్వర్యంలోనే సాగింది. 2021లో బెంగాల్ ఎన్నికల్లో ఎదురైన ఓటమి నుంచి పెద్ద గుణపాఠమే నేర్చుకుంది బీజేపీ. అందుకే ఈసారి ఆ ఛాన్స్ తీసుకోకుండా బూత్ వారీగా దృష్టి పెట్టారు పీఎం మోదీ, అమిత్ షా. బెంగాల్లోనే మకాం వేసిన షా ఇటు గ్రౌండ్ లో అటు వ్యూహాల్లో తలమునకలయ్యారు. రోజుకు 16 గంటలకు పైగా పనిచేశారు. 15 రోజుల పాటు ర్యాలీలు, రోడ్ షోలు చేస్తూనే ఉదయం 3 గంటల వరకు మార్థాన్ సమావేశాలు నిర్వహించి రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి నేతలకు దిశానిర్దేశం చేశారు అమిత్ షా. 80,719 పోలింగ్ స్టేషన్ల డేటాను అమిత్ షా అండ్ టీం విశ్లేషించారంటే అర్థం చేసుకోవచ్చు ఏ రకంగా ఎంత కసిగా పనిచేశారు. అంతేకాదు 2021లో బయట నాయకులను తీసుకొచ్చి రుద్దుతోందన్న ఆరోపణలు ఎదుర్కొన్న బీజేపీ 2026 ఎన్నికల్లో పూర్తిగా గేమ్ మార్చేశారు మోదీ షా ద్వయం. ఇందుకోసం ఒక కోర్ గ్రూప్ ఏర్పాటు చేసి టీఎంసీ నాయకులకు ఒక్కరికి కూడా టికెట్లు ఇవ్వకుండా ప్లాన్ చేశారు. క్షేత్రస్థాయిలో ఉన్న బీజేపీ సీనియర్ కార్యకర్తలను పరిగణలోకి తీసుకున్నారు. వారిని నమ్మి టికెట్లు ఇచ్చారు మోదీ షా. బీజేపీ ముఖ్యమంత్రి బెంగాల్ మట్టిబిడ్డే అవుతారని మోదీ షా చేసిన ప్రకటనలు బెంగాలీలను ఆలోచింపజేశాయి. మమతా బెనర్జీపై 2021లో వ్యక్తిగత విమర్శలు చేసిన బీజేపీ ఈసారి ఆ తప్పును సరిదిద్దుకుంది. మమతా బెనర్జీపై వ్యక్తిగతంగా రాజకీయ దాడి చేయలేదు. టీఎంసీలో నెంబర్ అయిన అభిషేక్ బెనర్జీని సిండికేట్ రాజ్ అంటూ టార్గెట్ చేస్తూ ప్రచారం చేసింది బీజేపీ. ఇక బెంగాల్లో మమతా బెనర్జీ చేసిన రాజకీయ తప్పిదాలే బీజేపీ పాలిట ఎనర్జీ అయింది. 15 ఏళ్ల పాటు పవర్ కట్టబెట్టిన మహిళలే ఈసారి ఎన్నికల్లో మమతకు రాజకీయ సమాధి కట్టారు. లక్ష్మీర్ భండార్ పథకంలో మహిళలకు నెల 1000 ఇచ్చిన మమత ఎన్నికలకు ముందు దాన్ని 500 పెంచి అంటే 1500 పంపిణీ చేశారు. మమతకు కౌంటర్ గా బీజేపీ ఈ హామీని డబుల్ చేసి ఇస్తామని 3000 హామీ ఇచ్చింది. ప్రభుత్వ బస్సుల్లో మహిళలకు పూర్తిగా ఉచిత ప్రయాణ హామీ, ప్రభుత్వ ఉద్యోగాల్లో 33% రిజర్వేషన్ల భరోసాతో లేడీస్ ఓట్లు వన్ సైడ్ గా కమలం ఖాతాలో పడేలా చేశాయి. బెంగాల్ జనాభాలో పవర్ఫుల్ గా ఉన్న మహిళలతో పాటు బీజేపీకి గంపగుత్తాగా ఓటేశారు హిందూ ఓటర్లు. ఈసారి ఆహారం పైన రాజకీయం రంకెలేసింది. ఎన్నికల ఆయుధంగా నిలిచింది చేపల రాజకీయం. బీజేపీ శాకాహార పార్టీ అని అధికారంలోకి వస్తే బెంగాలీలను చేపలు, మాంసం, గుడ్లు తిననివ్వరని మమతా బెనర్జీ చేసిన ప్రచారాన్ని గట్టిగా తిప్పికొట్టడంలో సక్సెస్ అయ్యారు మోదీ షా. అనురాగ్ ఠాకూర్, మనోజ్ తివారీ వంటి బీజేపీ నేతలు బహిరంగంగానే చేపలు తిన్నారు. బీజేపీ చేపలకు వ్యతిరేకం కాదని కమలం అభ్యర్థులు ఏకంగా చేపలు మెడలో వేసుకుని మరీ ప్రచారం చేశారు. తమ హిందుత్వ నినాదం బెంగాల్ నేలకు, ఆహారానికి సరిపోతుందని బీజేపీ పంపిన సందేశాన్ని బెంగాలీలు బలంగా నమ్మారు.
చేప, అన్నం ప్రతి బెంగాలీ హక్కు అని నినదించింది బీజేపీ. మేరే దిల్ మే హై కాబా ఔర్ మేరీ ఆంఖో మే మదీనా పాట పాడి సెల్ఫ్ గోల్ చేసుకుంది టీఎంసీ. తృణమూల్ నేతల హృదయంలో కాబా, మదీనా ఉండొచ్చు, కానీ బెంగాలీల హృదయంలో కాళీమాత, దుర్గామాత మాత్రమే కొలువై ఉంటారని ప్రచారం చేశారు అమిత్ షా, యోగి ఆదిత్యనాథ్. ఉత్తరాది రాష్ట్రాల్లో జై శ్రీరామ్ నినాదాన్ని ఉపయోగించిన బీజేపీ బెంగాల్లో జైమా కాళీ నినాదాన్ని ప్రతిధ్వనింపజేయడంలో సక్సెస్ సాధించింది. ఇక ముఖ్యమంత్రిగా ఉన్న మమతా బెనర్జీ ఒక మహిళగా రాత్రిపూట లేడీస్ బయటకు రావద్దని చేసిన ప్రకటనలు ఆమె కొంప ముంచాయి. బీజేపీ అధికారంలోకి వస్తే మహిళలు రాత్రి 2 ఇళ్ల నుంచి రావచ్చని మోదీ ఇచ్చిన భరోసా కూడా పనిచేసింది. టీఎంసీ నాయకుల అరాచకాలకు, భూ కబ్జాలకు, లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా మహిళలు 2024 ఫిబ్రవరిలో ఉద్యమం మొదలుపెట్టారు. ఉత్తర 24 పరగణాల జిల్లా సందేశ్ ఖాళీ ప్రాంతంలో ప్రజా ఉద్యమంగా రూపాంతరం చెందింది. సందేశ్ ఖాళీలో స్థానిక టీఎంసీ నాయకుడు షాజహాన్ షేక్, అతని అనుచరులు ఏళ్ల తరబడి మహిళలను లైంగికంగా వేధించటం, పేదల భూములను బలవంతంగా ఆక్రమించి వాటిని చేపల చెరువులుగా మార్చడం వంటి ఆకృత్యాలకు పాల్పడ్డారు. టీఎంసీ నేతలకు వ్యతిరేకంగా స్థానిక మహిళలు వీధుల్లోకి వచ్చి కర్రలు, చీపుర్లతో నిరసన ప్రదర్శనలు చేశారు. నిందితులను అరెస్టు చేయాలని, తమ భూములను తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. బెంగాల్లో పెద్ద రాజకీయ దుమారానికి కారణమైంది. దీనికి బీజేపీ, సిపిఎం, కాంగ్రెస్ పార్టీలు మద్దతు తెలిపాయి. ఈ ఘటనపై విచారణ జరపాలని జాతీయ మహిళా కమిషన్, జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ బృందాలు సందేశ్ ఖాళీకి తరలివచ్చాయి. నిరసన ఉధృతి తట్టుకోలేక ప్రధాన నిందితుడు టీఎంసీ నేత షాజహాన్ షేక్ ను అరెస్టు చేయక తప్పలేదు. ఈ ఘటనలపై కోర్టులు కూడా తీవ్రంగా స్పందించి బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించాయి. అటు 2024 ఆగస్టులో దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది కోల్కతాలోని ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ కమ్ ఆసుపత్రిలో ట్రైనీ డాక్టర్ అత్యాచారం, హత్య కేసు. 31 ఏళ్ల పీజీ ట్రైనీ డాక్టర్ కాలేజీ బిల్డింగ్ లోని సెమినార్ హాల్లో జరిగిన ఘటనపై బెంగాల్ సహా దేశవ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు, ప్రజలు భారీగా నిరసనలు తెలిపారు. బాధితురాలి తల్లి రత్న దేవ్నాథ్ కు పానిహటి స్థానం నుంచి టికెట్ ఇచ్చింది బీజేపీ. బెంగాల్లో ఎన్నికలకు ముందు ఎలక్షన్ కమిషన్ ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ సర్చ్ చేపట్టింది. ఓటరు జాబితా నుండి సుమారు 91 లక్షల మంది పేర్లు తొలగించింది. నవంబర్ 2025లో ప్రారంభమైన ఈ ప్రక్రియలో డూప్లికేట్, చనిపోయిన, అక్రమ ఓటర్లను తొలగించారు. ముర్షిదాబాద్, ఉత్తర 24 పరగణాల జిల్లాల్లో అత్యధిక తొలగింపులు జరిగాయి. 2021 నాటి బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో 140కి పైగా స్థానాల్లో 1000 నుంచి 5000 ఓట్ల తేడాతోనే గెలిచింది టీఎంసీ. అంటే సర్ ప్రక్రియ చేపట్టడంతో బీజేపీ పాలిట వరమైందన్న విశ్లేషణలు వస్తున్నాయి. ఇక అధికారంలో ఉండగా మమతా బెనర్జీ జమానాలో జరిగిన కుంభకోణాలు, రేషన్ స్కామ్, ఉపాధ్యాయ నియామకాల కుంభకోణం, పశ్చిమ బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్, WBSSC ద్వారా జరిగిన ఉపాధ్యాయుల నియామకాల్లో భారీ అవినీతి జరిగింది. అర్హులైన అభ్యర్థులను కాదని డబ్బు ఇచ్చిన వారికి ఉద్యోగాలు ఇచ్చారని, ఈ కుంభకోణంలో పలువురు టీఎంసీ కీలక నేతలు నిందితులుగా ఉన్నారని ఎన్నికల ప్రచారంలో ఆరోపించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఇటు ప్రజా పంపిణీ వ్యవస్థ, పీడీఎస్ రేషన్ ను పక్కదారి పట్టించి బ్లాక్ మార్కెట్ లో విక్రయించారనే ఆరోపణలు ఉన్నాయి. ఇందులో కూడా టీఎంసీ నాయకులతో పాటు అధికారులు కీలక పాత్ర పోషించారని దర్యాప్తు సంస్థలు భావిస్తున్నాయి. ఎన్నికల నేపథ్యంలో టీఎంసీ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన నిర్ణయం తీసుకున్నా ఫలితం లేకపోయింది. పార్టీపై ఉన్న వ్యతిరేకతను అధిగమించేందుకు 74 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు నిరాకరించారు. వారి స్థానంలో కొత్త వారికి, యువతకు అవకాశం కల్పించారు మమత. గ్రౌండ్ రిపోర్ట్లు, సర్వేల్లో 74 మంది శాసనసభ్యుల పనితీరుపై ప్రతికూలత ఉందని తేలటంతో వారిని పక్కకు పెట్టారు మమత. అధినేత్రి నిర్ణయంతో కొన్ని చోట్ల టికెట్లు రద్దయిన నాయకుల మద్దతుదారులు నిరసనలు, ఆందోళనలు చేపట్టారు. మమత నిర్ణయం బెంగాల్ రాజకీయాల్లో సర్జికల్ స్ట్రైక్ లాంటిదని చర్చ నడిచింది. మొత్తానికి ఎలాగైనా అధికారం కైవసం చేసుకోవాలన్న బీజేపీ కళ సాకారమైంది. బెంగాల్లో రాజకీయంగా కొరకరాని కొయ్యగా మారిన మమతను ఓడించి సాగనంపారు. ఇక డబుల్ ఇంజిన్ సర్కార్తో బెంగాల్ రూపురేఖలు ఎలా మారుతాయి, ఇచ్చిన హామీలన్నీ ఎలా అమలవుతాయో అన్నది వేచి చూడాలి.